స్టేట్ లెవెల్లోనే ఒక రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఉండేది. తెలుగు వాళ్ళు కూడా హాజరవుతారు. అందులో వీళ్ళందరూ కూడా ఉర్దూలోనే మాట్లాడతారు, కానీ వెంకట్రామారావు అనే ఒక ఆయన మాత్రం తెలుగులో మాట్లాడితే అక్కడ అందరూ కూడా ఆయనని హేళన చేస్తారు. సభాధ్యక్షురాలు ఆయన ప్రసంగాన్ని ఆపేసి పంపించేస్తుంది. ఆంధ్ర జనసంఘానికి చాలా పరిమితమైన కార్యాచరణ ఉండేది. 8వ మహాసభ దగ్గర నుంచి మార్పులు ప్రారంభమవుతాయి. గ్రామ స్థాయిలో కమిటీలు వేసి ఇక ఈ ప్రజలను సమీకరించి ఆధిపత్యాన్ని, భూ పంపిణీ, వెట్టి నిర్మూలన, అక్రమ లెవీ వసూళ్లను ఆపాలి. తర్వాత 4వది శిస్తులు తగ్గించాలి. మీరు కొమరయ్య ఇన్సిడెంట్ చదివితే మీకు అర్థమవుతుంది. ఊళ్ళో ర్యాలీకని బయలుదేరి ఆ ర్యాలీలో వాళ్ళు లెవీ ఆయన దగ్గర ఎందుకు అడగవని పోతారు. అంటే అసమానతలు ఉన్నప్పుడు సమానత్వము సాధించే ప్రయత్నం చాలా తీవ్రంగా ఉంటుంది, హింసాత్మకంగా కూడా ఉంటుంది. భువనగిరి మహాసభకున్న గొప్పతనం ఏంటంటే, గతంలో చెప్పిన క్లాసుల్లో 1-2 మనం మిస్ అయిన అంశాలకు సంబంధించిన ప్రస్తావన చేయవలసి ఉంది. 83 సర్ సాలార్జంగ్ 1 ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకే కొద్ది రోజులు నిజామే మంత్రి పదవులు కూడా కొనసాగిస్తాడు, ప్రధానమంత్రి పదవిని, దివాన్. కానీ ఆ తర్వాత సర్ సాలార్జంగ్ 2ను నియమిస్తారు. ఆయన తదుపరి కిషన్ ప్రసాద్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇది సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. కిషన్ ప్రసాద్ పదవి ముగిసిన తర్వాత దాదాపు 20 ఏళ్ళు ఉంటాడు అనుకుంటా, చెక్ చేయండి పుస్తకాల్లో. ఆ తర్వాత మళ్ళీ సర్ సాలార్జంగ్ 3 ప్రధానమంత్రి అవుతాడు. ఇది ఒక పరిణామం. సాలార్జంగ్ 2ను ఎందుకు తీసేస్తారంటే ముల్కీ నియమాల యొక్క అమలును పటిష్టంగా జరపకపోవటం చేత, అంటే లోకల్స్ని నియమించాలనేటువంటి సూత్రాన్ని ఆయన గౌరవించకపోవటం చేత ఆయనను పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన వాస్తవం. కానీ ఆ నియమాలు మాత్రం అప్పటికింకా అమలు కాకపోవటంతోనే 1919లో ఫర్మాన్లు వచ్చినాయి. 35లో పటిష్టంగా అమలు చేయాలని చెప్పి దాన్ని అప్డేట్ చేసిండ్రు. ఇది కొన్ని విషయాలు. రెండోది ఏంటంటే, రాయ్ బాలముకుంద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ సంస్కరణల కమిటీ ఏర్పడుతుంది 1930లో. డేట్ గుర్తుకు రావట్లేదు నాకు, మీరు చెక్ చేసుకోండి. అయితే ముకుందరాయ్ కమిటీ చేసిన సంస్కరణల సూచనలని గవర్నమెంటు పట్టించుకోదు. దాని మీద మళ్ళీ కమిటీ వేస్తారు. ఆ కమిటీ వేసిన సూచనలను కూడా గవర్నమెంటు బుట్ట దాఖలు చేసిందంటాం కదా మనం, వాటిని ఫైళ్ళు అవి బయటికి కూడా రాలేదు. అది విషయం. ఇంకొకటి ఏంటంటే, నిజాము సాలార్జంగ్ సంస్కరణల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉండే యంత్రాంగం గురించి ప్రస్తావన చేయలేదు. రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి ఉండేది, క్యాబినెట్ కౌన్సిల్ ఉండేది. దాని పేరును తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా మార్చిండ్రు. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఉండేది. 2 కూడా ప్రభుత్వం నియమించిన సభ్యులతో ఉండేవి. ఇందులో కొంతమందినైనా ఎన్నుకునే అవకాశం ఉండాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ రాజ్యాంగ సంస్కరణల కమిటీ రాయ్ బాలముకుంద్ ఆధ్వర్యంలో ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ హైదరాబాద్ స్టేట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకొని మాడపాటి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళు సభ జరుపుతారు. దానికి అవకాశం ఇవ్వరు. ఈ సభలో అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయంతో చివరికి అనుమతి దొరికిన తర్వాత ఏం చేస్తారంటే, ఏకాభిప్రాయంతో గవర్నమెంట్ ముందు ప్రతిపాదనలు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇత్తెహాదుల్ ముసల్మీన్ దానికి కలిసి రాదు. చాలా ప్రయత్నాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు హాజరైన ఆఖరికి ఏమంటారంటే 50% లెజిస్లేటివ్ కౌన్సిల్ సీట్స్ ముస్లిమ్స్కే రిజర్వ్ చేయాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరిస్తారు.
అట్లా ఆ కమిటీ ప్రయత్నాలన్నీ వీగిపోతాయి. రాజ్యాంగ సంస్కరణల కోసం కాంగ్రెస్ విడిగానే తన పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ చాలా స్పష్టంగా పెట్టిన ప్రతిపాదనలు ఏంటంటే అది 45 తర్వాత వస్తాయి. 45 తర్వాత కాంగ్రెస్ చాలా స్పష్టంగా పెట్టిన ప్రతిపాదనలు ఏంటంటే ఒక ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడవలసిందే. ఇది వాళ్ళు ప్రధాన డిమాండ్గా, ఈ ప్రాతినిధ్య దాంట్లో ప్రజలందరికీ భాగస్వామ్యం ఉండాలి అనేది రెండవ సూత్రంగా వాళ్ళు పెంపొందిస్తారు. మూడోది వాళ్ళు రెండవది ఒక కార్యాచరణ తయారు చేసుకుంటారు. ఈ డిమాండ్ సాధన కోసం ముందు ప్రజలను సమీకరించాలి. తర్వాత ఏం చేస్తారు? ప్రజలను సమీకరించటం, అప్పుడున్న రజాకార్ల ఆగడాల నేపథ్యంలో కష్టం కావచ్చు. ఆ ప్రజలను కాపాడుకోవటానికి అవసరమైతే సైనిక దళాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి, ప్రజలకు ఆత్మరక్షణ కల్పించాలి అని 45 తర్వాత ఇవన్నీ నిర్ణయాలు జరుగుతాయి. దాని అమలు కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాజకీయ సంస్కరణలు అంటే ప్రాతినిధ్య ప్రభుత్వ సాధన ఏకైక లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ మధ్య పీరియడ్ ఏం జరిగింది అనేది ముఖ్యం. మధ్య పీరియడ్ ఏం జరిగింది అంటే ఆంధ్ర మహాసభ వేదికగా కార్యకలాపాలు జరుగుతుంటాయి. నేను నిన్నటి క్లాస్లో చెప్పినట్టు ఆంధ్ర మహాసభ కంటే ముందు ఏర్పడింది ఆంధ్ర జనసంఘం. 1920లో ఏర్పడుతుంది, 21 అనుకుంటా. డేట్స్ చెక్ చేసుకోండి, మర్చిపోతుంటాం ఒక్కోసారి, రాసుకోలేం కాదు కాబట్టి మర్చిపోతుంటాం. ఆంధ్ర జనసంఘం ఎందుకు ఏర్పడ్డదంటే 1921 ఆంధ్ర జనసంఘం ఏర్పడటానికి 20 21 మీరు చెక్ చేసుకోండి డేట్. ఎందుకు ఏర్పడిందంటే అప్పటికి ఈ హైదరాబాదు ఈ స్టేట్ లెవెల్లోనే ఒక రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఉండేది. ఆ అసోసియేషన్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండేది. ఆ సమావేశానికి వీళ్ళు అందరూ హాజరవుతారు, తెలుగు వాళ్ళు కూడా హాజరవుతారు. అందులో వీళ్ళందరూ కూడా ఉర్దూలోనే మాట్లాడతారు, కానీ వెంకట్రామారావు అనే ఒక ఆయన మాత్రం తెలుగులో మాట్లాడతారు. ఆ మాట్లాడితే అక్కడ అందరూ కూడా ఆయనని హేళన చేస్తారు. ఆయన మొండిగా ఆయన తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. అందరు లేచి సభకు వీపు చూపిస్తారు. అంటే అర్థం, మేము లేవు దీంట్లో, ఇక నువ్వు మాట్లాడటం ఆపు అని. సభాధ్యక్షురాలు ఆయన ప్రసంగాన్ని ఆపేసి పంపించేస్తుంది. ఆ పంపించేయటంతో వీళ్ళందరికీ కూడా అసంతృప్తి కలుగుతుంది. టేక్మాల్ రంగారావు గారింట్లో అదే రోజు సాయంకాలం సమావేశమై మనము ఒక సంఘంగా ఏర్పడాలనే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్ర జనసంఘం ఏర్పడుతుంది. ఆంధ్ర జనసంఘానికి చాలా పరిమితమైన కార్యాచరణ ఉండేది. మొట్టమొదట వాళ్ళు ఏం చేసేదంటే ఆంధ్ర జనసంఘం తరఫున గ్రంథాలయాలను ప్రోత్సహించటం. అప్పటికే గ్రంథాలయోద్యమం నడుస్తున్నది. ఈ గ్రంథాలయాలు ఎక్కడికక్కడ స్థానిక కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. 1905లో కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం మొదలైతే ఆ తర్వాత రాజరాజ నరేంద్ర భాషా నిలయము, అట్లా అనేక చోట్ల గ్రంథాలయాలు ఏర్పడతాయి. ఈ గ్రంథాలయాల్లో ఏం చేసేవాళ్ళంటే పేపర్ చదివించేవాళ్ళు. ఒక్కొక్కసారి అందులో ఒకరితో పేపర్ గట్టిగా చదవమని చెప్పేది, అంటే చదవటం అలవాటు చేయటం కోసం అదొక ప్రయోగం. 2, వాళ్ళు విషయాలు చెప్పగలిగే శక్తిని ఇవ్వటం కోసం ఆ పఠనాలయాలలో అంటే లైబ్రరీస్లో వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళే ఎలక్యూషన్ కాంపిటీషన్లు పెట్టేది. ఒక అంశం ఇచ్చి మాట్లాడమని చెప్పేవాళ్ళు. అట్లా వాళ్ళు వాటిల్లో మాట్లాడటం కూడా నేర్చుకోవటం, చదవటము, మాట్లాడటము, దానిలో ఇవి తర్ఫీదు ఇచ్చేవి. ఈ గ్రంథాలయాల వల్ల జరిగింది ఏమంటే విషయాలు తెలుసుకోవటం సాధ్యమైంది. మన దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఏదన్నా డౌట్ వస్తే వెంటనే కొట్టి మీరు చూసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో సమాచారం దొరకటం దుర్లభం. ఒక ఊరికి పోతే ఎడ్ల బండి తప్ప వేరే ప్రయాణ సౌకర్యం, రవాణా సౌకర్యం లేని ప్రాంతాలు. అసలు కారు అన్నది ఎక్కడో ఒకటో అరా కనబడేది. అట్లాంటివి కనబడితే వింతగా దాని చుట్టూ చేరి పిల్లలందరూ చూస్తుండేటువంటి వాళ్ళు.
అది కాలం. అప్పుడో ఇప్పుడో ఒక బస్సు నడుస్తుండేది. హైదరాబాద్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు బస్సు నడుస్తుండేది. అది అప్పటికి ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు. కాబట్టి సమాచారం తెలిసేది కాదు. ఈ సమాచారం బయట ఎవరైనా వస్తే వాళ్ళు చెప్తే తప్ప ఇంకా అందరూ కూర్చొని వాళ్ళు చెప్పిన విషయాలు విని కొంత సమాచారాన్ని సేకరించుకునేవాళ్ళు, ఏం జరుగుతుంది అని. ఇప్పటికి కూడా మీరు ఊరికి పోతే అడుగుతారు కదా, ఏమవుతుంది హైదరాబాద్లో అని. అట్లా వాళ్ళు కూడా అడిగి తెలుసుకునేటువంటి వాళ్ళు. ఈ గ్రంథాలయాల వల్ల సమాచారం తెలుసుకొని వాళ్ళు నలుగురికి చెప్పటం మొదలుపెట్టారు. అట్లా నలుగురికి సమాచారాన్ని అందజేసేటువంటి ఒక యువకులు వాళ్ళు విద్యార్థులు తయారు కావటం అనేది ఒక కీలక పరిణామం. అవి పరోక్షంగా రాజకీయ చైతన్యాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగించాయి. ఇది గ్రంథాలయాల వల్ల కలిగినటువంటి ప్రయోజనం. ఈ గ్రంథాలయాలతో పాటు స్కూళ్ళను కూడా ఏర్పాటు చేయాలనుకుంటారు. అప్పుడు నేను నిన్న క్లాస్లో చెప్పాను కదా, కానిగీ పాఠశాల. కానిగీ అంటే స్థానిక పాఠశాల. ఈ కానిగీ పాఠశాల అనేవి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అటువంటి పాఠశాలలకి అప్పటికి ఇంకా నిజాం రాజు పర్మిషన్ లేకుండా పెట్టకూడదు అట్లాంటి స్కూళ్ళు అనటంతో ఆ పాఠశాలల స్థాపన అనేది సాధ్యం కాలేదు. మూడోది ఏంటంటే అస్పృశ్యత నివారణ కోసం ప్రయత్నం చేయాలని, వితంతు వివాహాల ప్రోత్సహించాలి, బాల్య వివాహాల రద్దు కోసం ప్రయత్నం చేయాలి అని. ఈ అంశాలకు సంబంధించి రకరకాల సంఘాలు కలుసుకొని వాళ్ళు మాట్లాడుకోవటం, తీర్మానాలు చేసుకోవటం, ఆ తీర్మానాలను ఎవరికి వాళ్ళు వ్యాప్తి చేయటం జరుగుతూ ఉండేది. ఆంధ్ర జనసంఘము యొక్క ప్రోత్సాహంతోనే వర్తక సంఘం కూడా ఏర్పడింది. వాళ్ళు కూడా దీంట్లో భాగమయ్యారు. అంటే ఇది అసోసియేషన్ల సమావేశంగా జరుగుతుండేది. వ్యక్తులు కూడా వచ్చేది కానీ అసోసియేషన్ల సమావేశంగా జరుగుతూ ఉండేది. 1920 నుంచి 1930 వరకు ఇది కొనసాగింది. 30లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆంధ్ర మహాసభ ఏర్పాటు గురించి మనం మాట్లాడుకునే ముందు, ఎందుకు తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో అస్పృశ్యత నివారణ అనేటువంటి అంశం చాలా బలంగా వచ్చింది? దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, భాగ్యరెడ్డి వర్మ అని ఇక్కడ ఒక ఆది హిందూ సభ లీగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడుంటుంది అది? చాదర్ఘాట్లో. మీరు చాదర్ఘాట్, కోటి నుంచి చాదర్ఘాట్ పోతుంటే రైట్ సైడ్ కార్నర్ మీద ఆది హిందూ భవన్ ఉంటుంది. అది వాళ్ళ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. వీళ్ళు ఆది హిందూ సేవా కమిటీ దళను కూడా ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కలిసి వాళ్ళు ఒకవైపేమో ఒక చైతన్యం తేవటానికి ప్రయత్నిస్తారు. దళిత చైతన్యంలో మొదటి మెట్టు ఏంటంటే, మేము మూల పురుషులం అని చెప్పుకునేవాళ్ళు. మేము మూల పురుషులం, మేము ఆది నుంచి ఇక్కడ ఈ గడ్డ మీద ఉన్నవాళ్ళం, మిగిలిన వాళ్ళందరూ ఆర్యులు, వలస వచ్చిన వాళ్ళు అసలు మూలవాసులం మనము అని వాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అంబేద్కర్ వచ్చినాక ఆ సిద్ధాంతం చెప్పలేదు. నువ్వు ముందున్నావా వెనుకున్నావా అనేది ముఖ్యం కాదు, కులమే వద్దు అంటాడు అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ వచ్చే నాటికి ఆలోచనలు మారుతాయి కుల నిర్మూలనకు సంబంధించి. కానీ మొట్టమొదటి దళిత ఉద్యమం అంతా కూడా మేము ఆది పురుషులం, మేము ముందు పుట్టినాం, ఇక్కడ మూలవాసులం, ఆ మూలవాసులం కాబట్టి మాకు ఇక్కడ హక్కులు ఉంటాయని చెప్పటమే కాక, దళితులకు సేవ చేయటానికి రోగాల పాలైనప్పుడు ఎవరు పట్టించుకోరు, వాళ్ళకు సేవ అందించాలి, చనిపోయినటువంటి వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించటం, ఈ సర్వీస్ లీగ్ అనేది ఆ పని చేస్తుండే. బడులు పెట్టి పిల్లలకు చదువు నేర్పించటం. అప్పుడు ఆది హిందూ దానికి సభ కింద రకరకాలైనటువంటి స్కూళ్ళు ఏర్పరిచారు వాళ్ళు. ప్రైమరీ స్కూళ్ళు, మిడిల్ స్కూళ్ళు. ఈ స్కూళ్ళు దాదాపు 1935-40 కల్లా సుమారు 40 స్కూళ్ళు ఏర్పడతాయి. ఈ 40 స్కూళ్ళను నడపలేక వాళ్ళు తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్తారు. నిజాం రాజు తీసుకొని ఆ స్కూళ్ళను నడపటం ప్రారంభిస్తాడు. ఆ రకంగా
విద్యా వ్యాప్తి కోసము, ఆర్థికాభివృద్ధికి వాళ్ళకు తోడ్పడటం కోసము ఇది భాగ్యరెడ్డి వర్మ నేతృత్వంలో కృషి జరిగింది. మనం గర్వించదగిన విషయం ఏంటంటే 1890లో జన్మించిన భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ కంటే ముందు దళితవాది. అది చాలా భారతదేశంలో మనం తెలంగాణ వాళ్ళం గర్వించదగిన విషయం. ఆయన శిష్యులు వెంకట్రావు గారు కానీ తర్వాత ఇతరులు అందరూ కూడా తర్వాత వాళ్ళ దళిత ఉద్యమాన్ని కొనసాగిస్తారు. భాగ్యరెడ్డి వర్మ కేవలం హైదరాబాద్కు పరిమితం కాలే, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆది హిందూ ఉద్యమాన్ని వ్యాప్తి చేయటానికి పూనుకుంటాడు. మహారాష్ట్ర వెళ్తాడు, ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అనేక ప్రాంతాల్లో మీటింగులు పెడతాడు, తమిళనాడుకు వెళ్తాడు, కలకత్తాకు వెళ్తాడు, రకరకాల రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ కూడా దళిత ఉద్యమాన్ని, అప్పటికే ఆది హిందూ ఉద్యమాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తాడు. ఆంధ్రాలోనేమో ఆది ఆంధ్ర సభ అని పెట్టుకుంటారు. ఈయన మాట్లాడితే కలకత్తాలో గాంధీ గారిని గురించి విని పిలుచుకుంటారు. మా కలకత్తాలో కూడా అస్పృశ్యత నివారణ కోసం సదస్సు ఉంది, మీరు రావాలి అని పిలుస్తారు. ఈయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గాంధీ గారు ఈయన మాట్లాడిస్తాడు. ఆయన మాటలతో ముగ్ధుడైపోయి గాంధీ గారు హరిజన్ అనే పత్రిక ప్రారంభిస్తాడు. అప్పటికి అస్పృశ్యత నివారణ కోసం గాంధీ యొక్క సూత్రం అస్పృశ్యత నివారణ మాత్రమే, అంటరానితనం పోవాలి అని మాత్రమే వాదిస్తాడు. అంబేద్కర్ ఏమంటాడు? కులమే పోవాలని అంబేద్కర్ అంటాడు. ఇద్దరికీ అక్కడ ఒక ఘర్షణ చెలరేగుతుంది. ఇద్దరి మధ్యన విభేదాలు కూడా పొడసూపుతాయి, అవి మీకు తెలుసు. ఈ కృషి వల్ల, ఆది హిందూ సభ కృషి వల్ల మనకు తెలంగాణలో ఈ చైతన్యం అనేది బాగా పెరిగింది. మీరు పేర్లు కూడా కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నాకు తెలిసి అది ఆది హిందూ భవన్, ఆది హిందూ సభ, సోషల్ సర్వీస్ లీగ్, ఇవన్నీ దాంట్లో భాగంగా ఏర్పడతాయి. ఇవి ఈ ఉద్యమం అనేదే తెలంగాణ ప్రాంతంలో ఈ కుల వివక్షతకు ఒక వ్యతిరేకతను పెంపొందిస్తాయి. ఎప్పుడైతే గాంధీ గారు కూడా 1936-37 హైదరాబాద్కు వస్తాడు, అస్పృశ్యత నివారణ కమిటీను ఏర్పాటు చేసి ఆయన అస్పృశ్యత నివారణ కోసం ప్రచారోద్యమాన్ని చేపడతాడు. అప్పుడు హైదరాబాద్లో చాలామంది వాళ్లకు నిధులు దానం చేస్తారు. గాంధీ గారికి దానం చేసి ఈ అస్పృశ్యత నివారణ కోసం కృషి చేయటానికి ఇక్కడ చాలామంది సహకరిస్తారు. అంటే మొదటి నుంచి ఈ కులము వివక్ష అనే దాని పట్ల కొంత నిరసన అనేది హైదరాబాదులో ఉంది. అనేక కుటుంబాలు హైదరాబాదులో దీన్ని చాలా తీవ్రంగా వాళ్ళు దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆర్య సమాజ ఉద్యమం కూడా కులాన్ని వ్యతిరేకించింది. హిందూ మతంలో కులాలు అనేవి లేవు, దాని ప్రస్తావన తర్వాత సనాతన హిందూ ధర్మంలో లేదు. తర్వాత వచ్చినటువంటి సవరణలలో కులాన్ని తీసుకొచ్చారు. సనాతన హిందూ ధర్మం ప్రకారం మనం కులాన్ని పాటించకూడదు, మనమందరము ఒకటే అని కులాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేయటము, అందరు కలిసి కూర్చోవటము, పండుగలు జరుపుకోవటము, తర్వాత సహపంక్తి భోజనాలు. ఆ రోజుల్లో గొప్ప విషయం అది, సహపంక్తి భోజనం అనేది. అట్లాంటి కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు నిర్వహించేటువంటి వాళ్ళు. అందువల్ల ఏమైందంటే ఆంధ్ర జనసంఘం ఆ విషయాన్ని తీవ్రంగానే పట్టించుకున్నది. ఒక్క ఆంధ్ర జనసంఘం మాత్రమే కాదు, తర్వాత ఆంధ్ర మహాసభ ఏర్పడ్డది. ఎప్పుడు ఏర్పడ్డది ఆంధ్ర మహాసభ? 1930లో. వాళ్ళ దృష్టిలో అప్పటికే ఆంధ్ర జనసంఘం చేసే వేదిక అనేది సరిపోలేదు. అది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతున్న మీటింగ్ మాత్రమే. ఈ మీటింగ్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రజలను కదిలించటము, సభ్యులను చేయటము, ఆందోళన నిర్మించడానికి ఆ వేదిక సరిపోదనుకున్నారు. అప్పుడు వాళ్ళ దృష్టిలో పడినటువంటి మోడల్ ఏంటిది? ఆల్ ఇండియా కాంగ్రెస్ సభలు జరిగేవి, జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగేవి. దాని మాదిరిగానే మనం కూడా మహాసభలు జరుపుకోవాలనే ఆలోచనతో ఆంధ్ర జనసంఘాన్ని ఆంధ్ర మహాసభగా మారుస్తారు. ఆంధ్ర మహాసభ సభ్యులను నమోదు చేసుకుంటుంది. నమోదు చేసుకొని తాను ఇచ్చిన కార్యాచరణను అమలు చేసే ప్రయత్నం చేస్తారు.
ఇంకొకటి మర్చిపోయిన, ఆంధ్ర జనసంఘం నిర్వహించిన ఒక కార్యక్రమం ఏంటంటే తెలుగు భాష దానిపైన గౌరవం పెంచటం, తెలుగుకు ఆదరణను పెంచటం, తర్వాత ఇక్కడి తెలంగాణ ప్రాంత చరిత్రను వెలుగులోకి తెచ్చి వ్యాప్తి చేయటం, ఇది వాళ్ళ ప్రధానమైన కృషిగా ఉండేది. ప్రజలకు ఆయా సమస్యల మీద చైతన్యాన్ని రగిలించటానికి చిన్న చిన్న పుస్తకాలు తేవాలని ప్రయత్నం చేస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టు అనాగ్రంథమాల, దేశోద్ధారక గ్రంథమాల ఇట్లాంటివి ఏర్పడ్డాయి. తెలంగాణ చరిత్ర మీద పరిశోధనలు చేయటానికి విజ్ఞాన చంద్రిక లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగినటువంటి ప్రయత్నాలు. దేశోద్ధారక గ్రంథమాల మనకు చెప్తాను, పేరు గుర్తుకొస్తలే. దేశోద్ధారక గ్రంథమాల దాన్ని ప్రారంభించి అవన్నింటినీ కూడా వాటిని కొనసాగిస్తున్నటువంటి సమయము ఆంధ్ర మహాసభ ఏర్పడుతుంది. వట్టికోట ఆళ్వార్ స్వామి ఆంధ్ర మహాసభ అనేది బాగా ఒక మెల్లమెల్లగా అది విస్తృతమవుతూ ఉంటుంది. అప్పట్లో సభలు పెట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. నేను చెప్పిన కదా 1930 నాటికి గస్తీ నిషాన్ తిరుపన్ 53 వచ్చింది. సభలకు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. 10 రోజుల ముందు అప్లై చేసుకుంటే 10 రోజుల తర్వాత ఇచ్చేది లేనిది అప్పుడు చెప్తారు. అందులో కొన్ని మహాసభల నిర్వహణకు నిజానికి అనుమతులు సంపాదించడమే చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ కూడా ఆంధ్ర మహాసభ అనేది చాలా విస్తృతంగా కొనసాగింది. అది 1944 వరకు కూడా మొత్తానికి అది అన్ని రాజకీయ కార్యకలాపాలకు, అన్ని రకాల రాజకీయ కార్యకర్తలకు అది ఒక వేదికగా నిలిచింది. ఈ వేదికే లేకపోతే వాళ్ళు తమ కార్యక్రమాలు చేసుకోవటానికి ఇంకా అవకాశం అనేది లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో జరిగినటువంటి మహాసభల్లో మీకు పుస్తకాల్లో డీటెయిల్స్ ఉన్నాయి, కానీ మీరు చూసుకోండి. అది 1930 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి నెల 30 మార్చి నెలలో, తర్వాత 31, 34, 36, 38, 40, 41, 41 తర్వాత 42, 44 ఇక్కడి వరకు మనకు చాలా కీలకమైనవి. ఇవన్నీ కూడా మీకు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు దాని జోలికి నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళను. కాకపోతే ఏంటంటే ఈ మహాసభ యొక్క ప్రథమాంధ్ర మహాసభ 30లో జరిగితే ప్రథమాంధ్ర మహాసభ తర్వాత ఇక వరుసగా సమావేశాలు జరుగుతూ వచ్చాయి. కాంగ్రెస్ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు చేయలేకపోవటం చేత వాళ్ళు కూడా ఆంధ్ర మహాసభలోనే చేరారు. వాళ్ళనేమో జాతీయ పక్షం అని చెప్పేవాళ్ళు. వాళ్ళు జాతీయ పక్షం. అంతకు ముందుకే ఆంధ్ర మహాసభలో ఉండి, ఆంధ్ర జనసంఘంలో ఉండి ఏ పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాళ్ళు మితవాదులు. మరి అతివాదులనే మూడో గ్రూపు. ఎక్కువగా వీళ్ళంతా కమ్యూనిస్టులు. మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ అనేది 1939 కామ్రేడ్స్ అసోసియేషన్తో ప్రారంభమై అది 41 నాటికి ఏర్పడుతుంది. రావినారాయణ రెడ్డి గారు చాలా విపులంగా కొన్ని విషయాలు చెప్తారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకు అది ఎందుకు నచ్చలేదు, ఎందుకు దూరం అయ్యారంటే, మొదటి కారణం వాళ్ళు గట్టిగా కొట్లాడారనేది వాళ్ళ అభిప్రాయం. యువకులుగా వీళ్ళకి కలిగిన అభిప్రాయం ఏంటంటే కొట్లాటకు వెనకకు పోతారు, వీళ్ళు నిలబడరు, గట్టి కొట్లాడారనేది వాళ్ళ అభిప్రాయం. రెండవది ఏంటంటే అప్పటికే వాళ్ళు జవహర్లాల్ నెహ్రూను, జయప్రకాష్ నారాయణ రచనలు చదవటం మొదలు పెడతారు. జవహర్లాల్ నెహ్రూ సోషలిజం గురించి రాస్తుంటాడు. జయప్రకాష్ నారాయణ అయితే సంపూర్ణంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఆయన సోషలిజం, వై సోషలిజం అని పుస్తకం రాస్తాడు. ఇవి వాళ్ళను ఆకర్షిస్తాయి. అంటే
తీవ్రమైన అసమానతలు ఉన్న తెలంగాణ సమాజంలో ఈ అసమానతలు తొలగిపోయి అందరూ కూడా సమానంగా జీవించే అవకాశాన్ని కేవలం సోషలిజంలోనే సాధ్యం అని నమ్మిండ్రు. అక్కడితో ఆగలేదు. అప్పటికే రష్యాలో విప్లవం చెలరేగి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పూనుకుంటుంది. రెండవది, ఒక దేశం ఇంకో దేశంపై పెత్తనం చెలాయించడాన్ని మేము ఆమోదించమని తిరస్కరించి జార్ చక్రవర్తి ఏర్పాటు చేసుకున్న వలసలన్నింటికీ కూడా విముక్తిని ప్రకటిస్తాడు. అందువల్ల రష్యా పట్ల కూడా ఆకర్షితులై అసలు ఇదేంది, వీళ్ళు ఎందుకు ఇట్లా పెత్తనాన్ని వదులుకుంటున్నారు, వీళ్ళెవరు, అసలు ఈ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అంటే ఏంది, పేదరికం ఎందుకు తొలగించగలుగుతున్నారు అనేది ఆకర్షితులై రష్యా గురించి కమ్యూనిజం గురించి తెలుసుకోవటం ప్రారంభించారు. ఇది ఒక్క మన దేశంలో కాదు, చైనాలో కూడా దాదాపు ఇదే కాలంలో సోషలిజం పట్ల ఆకర్షితులైన వాళ్ళు ఉంటారు. 1919 మే 4th మూమెంట్ అని ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన వాటిలో చైనాకు స్వతంత్రత ఇయ్యమని అక్కడి ప్రజలు అడిగితే స్వాతంత్రాన్ని ఇచ్చే బదులు చైనాను కొత్త దేశాల అధీనంలోకి తీసుకొస్తారు. దాన్ని నిరసిస్తూ ఒక ర్యాలీ జరుగుతుంది, బ్రహ్మాండమైన ర్యాలీ పెకింగ్ నగరంలో. అట్లాంటిదే మన దగ్గర కూడా ఆ కాలంలో ప్రభావితులై చదవటం మొదలు పెడతారు. ఈ పరిణామాలన్నీ కలిసి ఇక్కడ కూడా ఒక కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ ఉండేవారు, అట్లా ఆలం ఖుందుమెరి అని. అట్లాగే ఇంకా చాలామంది కలిసి వాళ్ళు ఒక కమ్యూనిస్టు లీగ్గా ఏర్పడి అది కమ్యూనిస్ట్ పార్టీగా మారుతుంది 45 నాటికి. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అతివాదులు. ఈ ముగ్గురు మధ్యన ఎక్కడి నుంచి మనకు మొదట్లో అందరూ కూడా కలిసే ఉంటారు, చాలా సీరియస్గా సంఘ సంస్కరణల కోసం తీర్మానం చేస్తారు. ఆంధ్ర జనసంఘానికి ఆంధ్ర మహాసభకు వచ్చేసరికి ఒక మార్పు ఏముంటుందంటే, వెట్టి నిర్మూలన మీద, భూమి శిస్తు తగ్గించాలనే డిమాండ్లపైన, రైతులు సొంతంగా తవ్వుకున్న బావుల కింద భూమిని తరిగు భూమిగా పరిగణించరాదనే డిమాండ్ల సాధన కోసం వాళ్ళు పోరాటాలు చేస్తుంటారు. ఇది ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత ప్రధానంగా వచ్చినవి. ఇవి కాక సంస్కరణలు జరగాల్సిందే అనేది ప్రతి ఆంధ్ర మహాసభ సమావేశంలో సమాంతరంగా ఒక ఆంధ్ర మహిళా సభ కూడా జరిగేది. ఆ రకంగా మహిళల భాగస్వామ్యాన్ని కూడా సాధించే ప్రయత్నము మనకు చాలా సీరియస్గా మొదటి ఆంధ్ర మహాసభ దగ్గర నుంచి కూడా ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా దాదాపు ప్రతి మహాసభలో కూడా 34 తర్వాత 31, 34, 35, 36 5వ మహాసభ, 37 6వ మహాసభ. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చాలా చర్చలు. మహాసభ నిబంధనల మేరకు అందరూ కూడా తెలుగులోనే మాట్లాడాలనే ఒక డిమాండ్ బలంగా ముందుకు వస్తుంది. ఈ తెలుగులోనే మాట్లాడాలనేటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు, ఏది ఇంగ్లీష్లో జరగకూడదని. కానీ బయట నుంచి వస్తారు కదా, వాళ్ళకు అవకాశం ఎట్లా ఇస్తాను, తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ ఉర్దూలో మాట్లాడటం కానీ అవకాశం ఇవ్వకపోతే అనేది ఒక చర్చ జరిగింది. ఆ చర్చ జరిగి ఆ తర్వాత నిజామాంధ్ర మహాసభే కానీ ఇది భాషా సభ కాదని, అందువల్ల అట్లాంటి నిబంధన అవసరం లేదని చెప్పి దాన్ని వాళ్ళు తొలగించి అట్లా ఆ తీర్మానాన్ని సంపూర్ణంగా రిజెక్ట్ చేస్తారు. అదొకటి. 7వ మహాసభ, ఇక ఈ 8వ మహాసభ వచ్చేసరికి ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా 7వ మహాసభ 40లో 8వ మహాసభ 41లో జరుగుతుంది. 8వ మహాసభ దగ్గర నుంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఈ మార్పులను ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, వీళ్ళు ప్రజలను కూడా వెట్టి చాకిరీ వీటిని నిర్మూలించమని తీర్మానాలు చేయటమే కాదు, గ్రామాలకు వెళ్ళి రైతులను సమీకరించాలి. అందుకని సభ్యత్వ రుసుము రూపాయి ఉంటే కుదరదు.
అప్పుడు 4 అనాలని. అంత ఉండటానికి 4 అనాలు, రూపాయి కాదు, 4 అనాలంటే 25 పైసలు. అంత ఉండటానికి వీల్లేదు, అనానే ఉండాలి, అంటే 6 పైసలే ఉండాలి సభ్యత్వ రుసుం అనేది. అట్లాగైతే ప్రజలు చేరుకుంటారు, దీంట్లో చేరుతుంటారని. ఇది ఇక్కడి నుంచి మెల్లమెల్లగా రైతాంగ ప్రయోజనాల కోసం కొట్లాడేటువంటి వాళ్ళు కొట్లాడాలి, గ్రామాలకు పోవాలి, సమీకరించాలి అనే వాళ్ళు ఒకవైపు, ఈ మితవాదులు తర్వాత జాతీయ పక్షం ఒకవైపు మెల్లమెల్లగా సమీకరణలు మారుతుంటాయి. ఆ సమీకరణ అనేది 10వ మహాసభలో కూడా సాఫీగానే సాగుతుంటుంది. కానీ ఈ ఘర్షణలు అనేవి మాత్రం రోజు రోజుకు అవి చాలా తీవ్రమవుతాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో మొట్టమొదటిసారి 11వ మహాసభలో కమ్యూనిస్టులు కూడా వాళ్ళు గెలవాలని అందులో పోటీకి అభ్యర్థిని బద్దం ఎల్లారెడ్డిని పెడతారు. కానీ కేవీ రంగారెడ్డి గెలుస్తాడు. అంటే ఆంధ్ర మహాసభ రాజకీయ వేదిక అయినప్పుడు అందులో భిన్నమైన దృక్పథాలు ముందుకొచ్చినాయి. నువ్వు కేవలం తీర్మానాలు చేయటం కాదు, తీర్మానాలను అమలు చేయాలి కదా అనేది డిమాండ్. ఆ డిమాండ్తో సభ్యత్వ రుసుం తగ్గించి ప్రజలను భాగస్వాములను చేసి రైతులందరినీ సమీకరించి కొట్లాడాలనే ఒక వాదనను కమ్యూనిస్టులు బలంగా ముందుకు తెస్తారు. దానికంటే ముందు జరిగినటువంటి 9వ మహాసభలో కూడా 2వ ప్రపంచ యుద్ధాన్ని ఎట్లా చూడాలనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ 2 సభల్లో కూడా ఆ రకంగా ఘర్షణ చెలరేగుతుంది. 2వ ప్రపంచ యుద్ధానికి వచ్చేసరికి అందరూ కూడా ఇది ఫ్యాసిస్టు వ్యతిరేక పోరాటం అనేది చూస్తారు. ఒక ఫ్యాసిస్టు దాడి సోవియట్ యూనియన్ పైన ప్రజల మీద జరుగుతున్నది అని ప్రపంచ యుద్ధాన్ని వర్ణిస్తారు. అంటే ప్రపంచ యుద్ధం అనేది ప్రజలపైన ఒక ఫ్యాసిస్టు దేశం చేస్తున్న దాడిగానే దాన్ని అభివర్ణిస్తారు. కానీ తేడా ఎక్కడ ఉంటుందంటే దీంట్లో మేము భాగం కావాలంటే బ్రిటిష్ వాళ్ళు మాకేమిస్తారనే ప్రశ్న ముందుకొచ్చింది. మీరు విముక్తి కోసం ప్రజాస్వామ్యం కోసం కొట్లాడతామంటున్నారు కదా, ఈ విముక్తి కోసం ప్రజాస్వామ్యం కోసం మీరు పోరాటం చేసేది నిజమైతే మాకు స్వాతంత్రాన్ని ప్రకటించండి, మేము కూడా యుద్ధంలో మీకు మద్దతు ప్రకటిస్తామని గాంధీ గారు అంటారు. కమ్యూనిస్టులు ఏమంటారంటే అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు మద్దతు ఇవ్వాలి. టాక్టికల్గా ఎవరు కరెక్ట్ అంటే గాంధీ గారు కరెక్ట్ అని ప్రజలు నమ్మినరు, ఆయన వెంటే ఉన్నారు. మరి మన సంగతి కూడా చూసుకోవాలి కదా, చూసుకోకుండా ఏకపక్షంగా మద్దతు ఇస్తే మంచిది కాదు అనేది వాళ్ళు వేసుకున్నటువంటి ఎత్తుగడ. దీనిపైన చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టులు ఏమంటారంటే ఏకపక్షంగా మనం మద్దతు ఇవ్వవలసిందే, బేషరతుగా మద్దతు ఇవ్వవలసిందే అని వీళ్ళు అంటారు. ఈ చర్చలో కమ్యూనిస్టుల తీర్మానం అనేది వరంగల్లో జరిగినటువంటి సభలో, ధర్మారం అనే గ్రామంలో జరిగిన సభలో ఈ తీర్మానం ఓడిపోతుంది. అటు తర్వాత జరిగిన 10వ మహాసభలో అధ్యక్ష పదవికై పోటీ జరుగుతుంది. ఈ పోటీలో అప్పుడు ఎవరు గెలుస్తారంటే మితవాదులు, జాతీయ పక్షం వాళ్ళు గెలుస్తారు. ఇక 11వ మహాసభ వచ్చేసరికి ఈ అభిప్రాయ భేదాలు తీవ్రమవుతాయి. కమ్యూనిస్టులు చాలామందిని సభ్యులుగా తీసి 10,000 మందిని సమీకరిస్తారు. అక్కడ 10,000 మందిని సమీకరించిన తర్వాత దీన్ని వాయిదా వేయించాలని చెప్పి మితవాదులు ప్రయత్నిస్తారు. వాయిదా కుదరకపోవటంతో జాతీయ పక్షం వాళ్ళు, మితవాదులు ఈ మహాసభకు హాజరు కారు. ఏదిది? భువనగిరి మహాసభ. ఇది చాలా ముఖ్యమైనది. భువనగిరిలో ఎప్పుడు జరిగింది? ఇది 1944లో. ఎన్నవ మహాసభ ఇది? 11వ మహాసభ. ఇది నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే 11వ మహాసభ ప్రస్తావన నల్లా నరసింహులు తన ఆత్మకథలో పేర్కొంటాడు. ఆయన ఏమంటాడంటే ఆయన కొంచెం చదువుకుంటాడు, 4వ తరగతో 5వ తరగతో. వీళ్ళందరికీ గ్రామాల్లో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ అనేది అర్థమవుతుంటుంది. మనం దీన్ని వ్యతిరేకించాలి. ఈ సంఘం మీటింగ్ అవుతుందంటే అడిగిపోతే మనకు సహాయం దొరుకుతుంది. అంటే ఊళ్ళల్లో జనము ఎవరికి వాళ్ళు కొట్లాడగలుగుతారు. కానీ ఏదన్నా జరిగితే ఆదుకోవటానికి పైన ఒకరు కావాలని దేవులాడుకుంటారు. ఇప్పటికీ కూడా ఉన్న ఆలోచనే అది. ఎందుకు కావాలి అంటే మంచో చెడో కలెక్టర్ దగ్గరికో ఇంకో దగ్గరికో పోయి మాట్లాడాలంటే, అరెస్ట్ అయితే ఇడిపియాలంటే ఒకరు సహకారం కావాలని చెప్పి లెక్కలు వేసుకుంటారు. ఆ ఆలోచనతోని 11వ మహాసభకు
అనేక మంది వచ్చిండ్రు, పోదాం మనం అడుగుదామని. నల్లా నరసింహులు చెప్తాడు తాము ఎట్లా వెళ్ళింది అని. పోయినట్టు తెలిస్తే ఊళ్ళే విష్ణూర్ దేశ్ముఖ్ ఊరది, ఇంకా మనల్ని మళ్ళా ఊళ్ళకి అడుగు పెట్టనియరు, కొట్టి చంపుతారనే భయానికి అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్లాన్ వేసుకుంటారు. ప్లాన్ వేసుకొని రాత్రే రొట్టెలు తయారు చేసుకొని కోడి గుయ్యకముందే చీకట్లోనే లేచి ఊరు దాటి మొత్తానికి భువనగిరి చేరుకుంటారు. భువనగిరి చేరుకున్నాక వాళ్ళు రావినారాయణ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఆయన ముఖ్య నాయకుడు అని అర్థమవుతుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, మా దొర ఆగడాలు భరించలేకపోతున్నాం, నువ్వు రావాల్సిందే అని అడుగుతారు. విష్ణూర్ దేశ్ముఖ్ 40,000 ఎకరాలకు అధిపతి, అనేక గ్రామాలు ఆయన అధీనంలో ఉన్నాయి. రమ్మని అడిగితే మొత్తానికి ఆడ చర్చ చేసుకొని ఈయనను వాళ్ళు ఆరుట్ల రామచంద్రారెడ్డిని ఆ ఊరికి పంపే బాధ్యతలు అప్పచెప్తారు. అట్లా ఆ ఊళ్ళో ఆ పోరాటం అనేది తీవ్రతరమై, అటు తర్వాత మీకు తెలియని విషయం కాదు, అక్కడ చాలామంది భూస్వాముల దాడుల్లో చనిపోతారు. మొట్టమొదట ఈ ఘర్షణలు చెలరేగిన గ్రామము అక్కడే మన విష్ణూరు దగ్గరనే మన ఠానూ నాయక్ అనేట ఆయన చనిపోతాడు. ఆయన వాళ్ళ భూమి అడవిని కొట్టి భూమి సంపాదించుకుంటారు. ఈ భూమిని కైవసం చేయాలని భూస్వాములు ప్రయత్నం చేయటంతో లంబాడాలు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటులో వాళ్ళ యువ నాయకుడు ఠానూ నాయక్ అంటే ఆయన చనిపోతాడు. అది మొదటి ఘర్షణ. రెండవ ఘర్షణ, అప్పుడెవరు కమ్యూనిస్టులు లేరు. రెండవ ఘర్షణ బందగీది. షేక్ బందగి కూడా అన్నదమ్ముల పంచాయతీ. విష్ణూర్ దేశ్ముఖ్ అన్నకు మద్దతు ఇచ్చి భూమిని మొత్తం లాక్కునే ప్రయత్నం చేస్తే కోర్టుకు పోయి ఆయన గెలుస్తాడు. కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొస్తున్న సమయంలో ఊళ్ళకి రాగానే ఊరి బస్టాండ్ కాడని ఆయనను కొట్టి చంపుతారు. అంటే తన అధికారాన్ని తిరస్కరించి తాను చెప్పింది కాదని కోర్టు దాకా పోయి తన మీద కొట్లాడినందుకు కక్షతో బందగిని చంపేస్తారు. మూడవదేమో మనకు దొడ్డి కుమరే ఘటన. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాయి ఇవి ఘటనలు అంటే, నిజామాంధ్ర మహాసభ యొక్క ప్రచారాలు అవి ఒకవైపు జరుగుతుండగా మరోవైపు ప్రజల్లో కూడా ఈ ఆధిపత్యాన్ని భరించలేని స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిండ్రు? నేను మొన్నటి క్లాస్లో చెప్పిన మొదటి కారణం ఏంటంటే, శిస్తు గట్టలేక చాలామంది భూములకు రాజీనామా చేస్తే వాటిని ఊళ్ళో పెద్ద మనుషులు దొరలు తమ పేరు మీద రాయించుకోవటం మొదలుపెట్టారు. రెండవది, లెవీ అనేదేమో పేద రైతుల దగ్గర ఇష్టం వచ్చినట్టు వసూలు చేసి పెద్ద రైతుల జోలికి మాత్రం పోలే. విష్ణూర్ దేశ్ముఖ్ దగ్గరికి పోయి 100 బస్తాలు లెవీ పెట్టాలి, ఎవరు పోయింది లేదు, ఆయన అడిగింది లేదు. కానీ ప్రజల మీద మాత్రం బలవంతంగా వాళ్ళు ఒత్తిడి పెట్టి వసూలు చేశారు. ఈ కారణాల వల్ల భూములు కోల్పోయి బతుకుదెరువు కష్టమై ప్రజలు తీవ్రంగా అక్కడ భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయం అది. ఆ తిరుగుబాటు చేస్తున్నటువంటి నేపథ్యము ఎక్కడికక్కడ కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. కడివెండి, నేను చెప్తున్నా, ఈ మూడవది జరిగింది కడివెండి. కడివెండికి దగ్గరలోనే మిగతా 2 గ్రామాలు, ఠానూ నాయక్ గ్రామం కానీ లేకపోతే షేక్ బందగి గ్రామం కానీ దానికి దగ్గరలోనే ఉంటాయి. ఈ తిరుగుబాట్లు ఆంధ్ర మహాసభ అనేది దానికి నాయకత్వం తీసుకుంది. ఎప్పుడైతే నాయకత్వం తీసుకుందో గ్రామ స్థాయిలో కమిటీలు వేసి ఇక ఈ ప్రజలను సమీకరించి ఆధిపత్యాన్ని, భూ పంపిణీ, వెట్టి నిర్మూలన, అక్రమ లెవీ వసూళ్లను ఆపాలి, తర్వాత 4వది శిస్తులు తగ్గించాలి. ఈ డిమాండ్లతో వాళ్ళు ప్రజలను కదిలించటం, ఊరేగింపులు తీయటం అది మామూలు విషయం కాదు. మీరు కొమరయ్య ఇన్సిడెంట్ చదివితే మీకు అర్థమవుతుంది. ఊళ్ళో ర్యాలీకని బయలుదేరి ఆ ర్యాలీలో వాళ్ళు లెవీ ఆయన దగ్గర ఎందుకు అడగవని పోతారు. అంటే అసమానతలు ఉన్నప్పుడు సమానత్వము సాధించే ప్రయత్నం చాలా తీవ్రంగా ఉంటుంది, హింసాత్మకంగా కూడా ఉంటుంది. అది జరిగినటువంటి ఘర్షణ. భువనగిరి మహాసభకున్న గొప్పతనం ఏంటంటే, ఒకవైపు ఇది విభజన జరిగింది, రాజకీయాల్లో 2 స్పష్టమైన మార్గాలు ముందుకు వచ్చేసినాయి. ఒకవైపు జాతీయ పక్షం, ఇంకోవైపు ఇక్కడ అతివాద పక్షమైనటువంటి కమ్యూనిస్టులు. ఈ విభజనకు వేదిక భువనగిరి సమావేశం.
భువనగిరి సమావేశానికి ఉండే రెండవ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ ప్రజలకు కూడా ఇది ఒక మార్గం ఉంది, మన పరిష్కారానికి సంఘం పెట్టుకుందాం, కొట్లాడదాం అని తెలియజెప్పినటువంటిది రెండవది. మూడవది, తెలంగాణలో కేవలము ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యం చాలదు, ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం అవసరం, అది కూడా అవసరం, ఏకకాలంలో రెండు రావాల్సిందే మనకు అనే ఆరాటంతో భూస్వామ్య వ్యవస్థను తిరస్కరించకుండా తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థ రాదు అని నమ్మినటువంటిది మూడవ ఆ సిద్ధాంతం కూడా ఇది బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ 44 తర్వాత ఏమైంది, జాతీయ పక్షం వాళ్ళు ఒకవైపు, అతివాదులు ఒకవైపు వెళ్ళిపోయిన తర్వాత ఇక మితవాదుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. 1-2 సంవత్సరాల పాటు ఇద్దరు విడివిడిగా సభలు జరుపుతారు. కానీ తర్వాత జరిగినటువంటి 12వ మహాసభకు వచ్చేసరికి విభజన జరుగుతుంది. అప్పుడే 2 పోటీ మహాసభలు జరుగుతాయి. పోటీ మహాసభలు జరిగిన తర్వాత 12వ మహాసభ, 13వ మహాసభ, ఇవి 47 దాకా జరిగిన తర్వాత ఆ తర్వాత ఇక ఈ సభలు అనేవి కావు. వాళ్ళు ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలు వాటి వేదికల మీద నుంచే పోరాటం చేయటం ప్రారంభిస్తారు. 46లో కాంగ్రెస్ మీద ఆంక్షలు ఎత్తేస్తారు. ఎత్తేసిన తర్వాత కాంగ్రెస్ మహాసభ జరుపుకొని వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకలాపాలు చేస్తారు. ఇక ఇది నామమాత్రం అయిపోతుంది. యువతల కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుంది. 45లో ఆంక్షలు ఎత్తేయటంతో అది కూడా ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే వీళ్ళు యుద్ధానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్లను ఆంక్షలు ఎత్తేయటంతో వాళ్ళు పార్టీ కార్యకలాపాలు పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇక ఈ మహాసభ అనేది అవసరం ఉండదు, రాజకీయాలు బయటకు వస్తాయి, దాన్ని పొట్ట చీల్చుకొని 2 మార్గాలు బయటకు వచ్చేసినాయి. అది భువనగిరిలో జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర మహాసభ నామమాత్రం అయిపోయి 2 రాజకీయ పక్షాలు తెలంగాణలో ఆవిర్భవిస్తాయి. ఈ 2 రాజకీయ పక్షాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతుంది, ప్రాతినిధ్య ప్రభుత్వం కావాలి, ప్రజలందరికీ భాగస్వామ్యం కావాలి. వాళ్ళ కార్యాచరణ ఏంటిది, ప్రజలను సమీకరించటం, ఆత్మరక్షణ కోసం దళాలను తయారు చేసుకోవటం. ఇంకొక వైపు కమ్యూనిస్టులు వాళ్ళు కేవలము ప్రాతినిధ్య ప్రభుత్వం మాత్రమే కాదు, వాళ్ళు అడిగేది ఏంటంటే భూమి పంపిణీ చేయాలి, దున్నేవాడికే భూమి అనే నినాదం అప్పుడు చాలా కీలకమైనది, చాలా బలమైనటువంటి ఒక ఆమోదం పొందినటువంటి నినాదం. మూడోది ఏమవుతుంది, శిస్తు తగ్గించాలి, లెవీ వసూళ్ళు ఆపాలి, కౌలు రేట్లు తగ్గించాలి. ఈ డిమాండ్లతో వీళ్ళు గ్రామ స్థాయిలో సంఘాలు పెట్టుకుంటారు. వీళ్ళు కూడా సెల్ఫ్ డిఫెన్స్ సంఘాలు లేకపోతే, ఆత్మరక్షణ దళాలు లేకపోతే బతకలేమని చెప్పి వాళ్ళు అప్పుడు పెట్టుకున్న సంఘాల పేరేంది, గుత్ప సంఘాలు. కట్టెబట్టుకోండి, కట్టెసాము నేర్చుకోండి, ఎవరికి వాళ్ళు అవసరమైతే రజాకార్ల నుంచి, గవర్నమెంట్ దాడుల నుంచి కాపాడుకోవాలనేది వాళ్ళ ఆరాటం. మొత్తానికి అందరూ సాయుధులే. ఇది కాక 46లో సోషలిస్ట్ పార్టీ ఏర్పడుతుంది. జయప్రకాష్ నారాయణ వచ్చిన తర్వాత సోషలిస్ట్ పార్టీ ఏర్పడుతుంది. అది కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో అది చాలా బలంగా ఉంటుంది. చాలామంది బలమైన నాయకులు ఈ ప్రాంతాల నుంచి సోషలిస్ట్ పార్టీ నుంచి ఎదిగినారు. చొక్కారావు ఉండేది సోషలిస్ట్ పార్టీ. తెలుగుదేశం పార్టీలో మాధవరెడ్డి అని ఉండే పార్లమెంటు నాయకుడు, సోషలిస్ట్ పార్టీ నాయకుడు. కోదాటి రాజమల్లు హెల్త్ మినిస్టర్గా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఆయన సోషలిస్ట్ పార్టీ నాయకుడే. ఇట్లా వీళ్ళందరూ కూడా సోషలిస్ట్ పార్టీ నాయకులు, వీళ్ళు కూడా ఎదుగుతారు. యువతల వైపు రావినారాయణ రెడ్డి నాయకత్వం కమ్యూనిస్టులకు, బద్దమెల్లారెడ్డి కానీ, ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా దాంట్లో ముఖ్యమైనటువంటి నాయకులు. ఆ రోజుల్లో ధనిక రైతులు కూడా ఈ పార్టీలో చేరి వాళ్ళు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ 2 తిరుగుబాట్లు కూడా తీవ్రతరమైనవి. 46లో హైదరాబాదులో కాంగ్రెస్ మహాసభలు జరుగుతాయి. అప్పటికి వాళ్ళు బ్యాన్ ఎత్తేసినాక సభ్యులు లేరు వాళ్ళ దగ్గర. బ్యాన్ పెట్టేసరికి సభ్యులు ఎవరు ఉండరు. ప్రభుత్వం మీద పడి ఆంక్షలు విధిస్తే పనిచేయటం రాజకీయంగా కొంత కష్టమే. అట్లాంటి సమయంలో రావినారాయణ రెడ్డి ఆరోపణ ఏంటంటే వాళ్ళు ధైర్యం చేయలేకపోయినరు. వాళ్ళు ఎంతసేపటికి కూడా
సుఖంగా సౌకర్యంగా వృత్తులు తాము చేసుకున్నారు, కానీ ప్రజల కోసం, తెలంగాణ కోసం వాళ్ళు బయటికి రాలేదనేది వీళ్ళకున్న ఆరోపణ. అప్పటికి ఈ ఘర్షణ ఆ రకంగా చెలరేగి ఎవరి పనులు వాళ్ళు మొదలు పెడతారు. నా దృష్టిలో ఈ రెండూ కూడా ఒక రకంగా ఒకరికొకరికి పరస్పరంగా పరోక్షంగా తోడ్పడ్డాయి, డైరెక్ట్గా కాదు. ఎట్లా తోడ్పడతాయి? కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రాతినిధ్య ప్రభుత్వ పోరాటం అనేది మధ్యతరగతిని కూడా ఇంకా జాతీయోద్యమం వైపు నెట్టింది. ఆ నెట్టడం అనేది కమ్యూనిస్టులకు అది ఉపయోగపడింది పరోక్షంగా. వాళ్ళు కూడా చేసే కార్యకలాపాలకు అవసరమైనప్పుడు ఆ మధ్యతరగతి కూడా కొంత రక్షణ పొందగలిగారు. రెండవది, కమ్యూనిస్టులు చేసిన పోరాటంతో ఎప్పుడైతే ప్రజలు బలంగా ముందుకొచ్చినరో కాంగ్రెస్ పార్టీ కూడా నాయకులు దొరికినారు. అప్పటి వరకు లేరు. మీరు చదివితే చెన్నారెడ్డి ఆత్మకథ చదివితే కారు వేసుకొని బయలుదేరుతారు. కొంత దూరం అంతా అడవే ఉంటుంది. ఎక్కడ ఏ రజాకారులు దాడి చేస్తారో వీళ్ళకి తెలియదు. నిర్మానుష్యమైన రోడ్లు. ఈ భయంలోనే వాళ్ళు మొత్తానికి వరంగల్, అటు తర్వాత కరీంనగర్ చేరుకొని చదువుకున్న వాళ్ళందరినీ ఆకర్షించి వాళ్ళందరినీ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళ సహకారంతో హైదరాబాదులో వచ్చి ఒక సభను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇట్లా ఇద్దరు తమ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి సమయంలో సహజంగానే కాంగ్రెస్ కమ్యూనిస్టుల కంటే తెలంగాణ మేరకు వాళ్ళు కొంత బలహీనంగానే ఉన్నారు. ఎక్కువ వరకు దక్షిణ తెలంగాణలో వాళ్లకు ప్రాతినిధ్యం అనేది బలంగా ఉండేది. 1947 నాటికి ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో 1945లో ఒక మార్పు ఏం జరుగుతుందంటే ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అనేది ఇది ఎప్పుడు జరిగింది అంటే మొట్టమొదటిసారిగా 1945. ఈ పీరియడ్ చాలా చిక్కులుగా ఉంటుంది. సమాంతరంగా అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అది మీరు గమనించాలి. అందుకని ఏమవుతుందంటే సమాచారం ఎక్కడ కొంచెం తప్పు చెప్పినా మీకు ఇబ్బంది అవుతుంది. ఊర్మిళ ఫడ్నీస్ అని జేఎన్యూలో ఒక ప్రొఫెసర్ ఉండేది. ఆమె ఈ రాష్ట్రాల భారతదేశంలో ఇంటగ్రేషన్ ఎట్లా జరిగింది అనే అంశం మీద స్టడీ చేస్తుంది. ఈ పరిణామాలకు సంబంధించిన కొంత సమాచారం అంతా ఆమె తప్ప ఇంకెవ్వరు కూడా దానిపైన దృష్టి పెట్టలేదు. ఊర్మిళ ఫడ్నీస్ ఆమె చెప్పిన లెక్కల ప్రకారం కూడా ఇది 1930ల కల్లా అన్ని రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు వస్తుంటాయి ప్రాతినిధ్య ప్రభుత్వం కోసం. కానీ వీళ్ళు ఎక్కడికక్కడ విడిగా ఉంటారు. 1930లోనే వీళ్ళందరూ కలిసి ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అని పెట్టుకుంటారు. దానికి కాంగ్రెస్కు ఏమీ సంబంధం ఉండదు. 39లో కాంగ్రెస్ కొంత తన దృక్పథాన్ని మార్చుకొని ఈ ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్కు మద్దతు ఇవ్వటం మొదలు పెడుతుంది. అంటే రాష్ట్రాలలో ప్రాతినిధ్య ప్రభుత్వం ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఒకటైనాక వాళ్ళు 27లో ఒకటవుతారు. మర్చిపోయిన 27లో ఒకటవుతారు. 27లో ఒకటైతే 39 దాకా కాంగ్రెస్ దాన్ని పట్టించుకోదు. 39 తర్వాత నుంచి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం ప్రారంభిస్తారు. 46లో మాత్రమే దాంట్లో డైరెక్ట్గా వీళ్ళు పాల్గొంటారు. నెహ్రూ గారు వెళ్ళి ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్లో జవహర్లాల్ నెహ్రూ గారు 46లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు రాష్ట్రాలను ప్రజాస్వామికీకరించటం తమ లక్ష్యం అని. రాష్ట్రాలంటే సంస్థానాలను ప్రజాస్వామికీకరించాలి, దేశాన్ని ఐక్యం చేయాలి, భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి అని. మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ స్థానం ఆలోచనే ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు పారమౌంటసీ ఉంటుంది. అంటే మొత్తం పెత్తనం బ్రిటిష్ వాళ్ళది. పారమౌంటసీ అంటే ఈ పెత్తనాన్ని వదిలేస్తే ఏమవుతుంది? ఇంతవరకు ఈ సంస్థానాల మీద పెత్తనం బ్రిటిష్ది. బ్రిటిష్ వాళ్ళు పోయి భారతదేశానికి అధికారాన్ని ఇస్తే భారతదేశానికి ఆ అధికారం పెత్తనము ఉంటుందా ఉండదా? ఇది మీమాంస, ఆ రోజుల్లో ఉన్న మీమాంస. దానికి బ్రిటిష్ పాలకులు చాలా సూటిగా ఏం చెప్తారంటే మేము భారతదేశాన్ని వదిలిపెట్టిపోతున్నాం. అప్పుడు వాళ్ళు క్రిప్స్ మిషన్ను పంపిస్తారు.
క్రిప్స్ మిషన్ వచ్చి సంస్కరణల కోసము రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. క్రిప్స్ మిషన్ 46లో వస్తే వాళ్ళు ఈ పనుల్లో వాళ్ళు ఉంటారు. క్రిప్స్ మిషన్ అప్పుడు దీనిపైన చాలా సూటిగా ప్రకటనలు చేస్తుంది. క్రిప్స్ మిషన్ చేసిన ప్రకటన ఏంది? వాళ్ళు మూడు విషయాలు చెప్తారు, 2 విషయాలు చెప్తారు. మేము వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ పెత్తనాన్ని మేము భారతదేశానికి ఇవ్వట్లేదు, పెత్తనాన్ని భారతదేశానికి ఇవ్వట్లేదు. ఇచ్చే పని అయితే ఇంకా దాని మీద వివాదమే లేదు. మీరు మా అధీనంలో ఉన్నారు, మేము చెప్పినవి చేయాలని చెప్పి ఆదేశించే అవకాశం ఉంటుంది. మరి పెత్తనం ఇవ్వకపోతే సంస్థానాల పరిస్థితి ఏంది? సంస్థానాలకు ఏం చెప్పిండ్రంటే, ఇప్పుడు మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు భారతదేశంలోనైనా ఉండవచ్చు, పాకిస్తాన్తోనైనా కలవచ్చు, 2 అవసరం లేదు. స్వతంత్రంగా ఉందామనుకుంటే మీరు స్వతంత్రంగానైనా ఉండవచ్చునని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేస్తారు. అర్థమైంది కదా? అప్పుడు ఏం చేయాలి? భారత ప్రభుత్వము ప్రిన్సెస్తోని ఒక చర్చ చేస్తుంది. అప్పుడు నెహ్రూ గారిని, పటేల్ గారు వీళ్ళు చర్చ చేస్తారు. చర్చ చేసి వాళ్ళ ముందు 2 ప్రతిపాదనలు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే భారతదేశంలో చేరిపోతున్నారు, రెండవది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే అప్పటికి ఉన్న యథాతథ స్థితి ఇంకా కొనసాగుతుంది అని. భారతదేశ రాజ్యాంగ సభ సభలో 50% రాజులు పంపించవచ్చు ప్రతినిధులని, జనాభా ప్రాతిపదికన వాళ్ళకు ఇచ్చిన సంఖ్యను బట్టి 50% ఎవరు పంపిస్తారు? రాజులు పంపిస్తారు, ప్రిన్సెస్ పంపిస్తారు. ఇంకా 50% అక్కడి స్థానిక ప్రజలు ఎన్నుకోవటానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అందుకని చాలా కీలకమైనటువంటి మార్పు ఏం జరుగుతుందంటే, బ్రిటిష్ పాలకులకు భారతదేశం పైన ఆధిపత్యాన్ని వదులుకొని స్వాతంత్రాన్ని ప్రకటించాలని నిర్ణయిస్తారు. స్వాతంత్రం ప్రకటించే సమయానికి భారతదేశ పరిస్థితి ఏంది? మొత్తం భారత భూభాగం అనేది బ్రిటిష్ అధీనంలో లేదు. కొంత వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించే ప్రాంతం అయితే, మరికొంత దాదాపు 3/5 సంస్థానాల అధీనంలో ఉన్నటువంటిది. సంస్థానాల అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు ఏం చెప్పారు? మేమైతే వెళ్ళిపోతున్నాం, పెత్తనాన్ని భారతదేశానికి ఇవ్వట్లేదు, మీరు స్వతంత్రులు, మీ భవిష్యత్తు మీరు నిర్ణయించుకోవచ్చు, మీరు భారతదేశంలోనైనా చేరవచ్చు, బ్రిటిష్తోనైనా పాకిస్తాన్తోనైనా చేరవచ్చు, మీరు స్వతంత్రులుగానైనా ఉండవచ్చు. అందరు రాజులు 1947 నాటికి భారతదేశంలో విలీనానికి ఒప్పుకుంటారు. జూనాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ తప్ప. జూనాగఢ్ చిన్న రాష్ట్రం అది, కానీ 2 పెద్దవి. హైదరాబాద్ రాజేమో స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. మీ బ్రిటిష్ వాళ్ళు కనుక మాకు సహకరిస్తే మీ అధీనంలో మేము స్వతంత్రంగా కొనసాగుతామని. బ్రిటిష్ వాళ్ళు స్పష్టంగా చెప్తారు, ఇక మీదట మీకు మాకు సంబంధం లేదు, మేము మీ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకో, మీతో సంబంధాలు కొనసాగించాం, ఇక మీరు ఏం చేయదలుచుకున్నా అది మీ ఇష్టము, ఏం చేయదలుచుకున్నా అది మీ ఇష్టము అని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించటం అనేది వాస్తవానికి వాళ్లకు ఇబ్బందిని కలిగిస్తారు. అప్పుడు నిజాం ప్రభువులు బాధపడతాడు, అరే నీకింత విశ్వాసంగా ఉంటే కీలక సమయంలో నన్ను వదిలేసిపోతావా అనేది. అందుకని వాళ్ళు వాడిన పదం ఏంటంటే బిట్రేయల్, ద్రోహం చేసిండ్రని. బిట్రేయల్ అని అప్పుడు రాస్తారు కూడా, ది గ్రేట్ బిట్రేయల్ అని రాస్తారు. ది గ్రేట్ బిట్రేయల్ వాళ్ళు అప్పటికి ఏం జరగాలనే దానిపైన ఇంకా తర్జన భర్జన మొదలవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ముస్లింలందరూ ఇండిపెండెంట్గానే ఉండమని సలహా చెప్పారని. అట్లా కాదు. ముస్లిం పెద్దలందరూ నిజాంకి ఏం చెప్తారంటే, నువ్వు చర్చలు చెయ్యి, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించమని. నేను ఈ మాట ఎందుకింత నొక్కి చెప్తున్నాను, కారణం ఉంది. నిజాం రాజే గనక చర్చలు చేసి విలీనమయ్యుంటే తెలంగాణ భవిష్యత్తు ఇంకొక రకంగా ఉండేది. ఆయన దీన్ని స్వతంత్ర
రాష్ట్రంగా కొనసాగించాలని గట్టిగా డిమాండ్ పెట్టి ఉంటే ఆ రోజు భారత ప్రభుత్వం ఒప్పుకునేది. ముల్కీ రూల్స్ను కొనసాగించాలంటే భారత ప్రభుత్వం ఒప్పుకునేది. శాంతియుతంగా ఈ విభజన గనక జరిగిపోయి ఉంటే అంతర్గతంగా తలెత్తినటువంటి హింసకు కూడా ఒక అవకాశం కలిగేది కాదు. కానీ నిజాం ప్రభు ఆ అవకాశాన్ని వాడుకోలేదు. ఈ చారిత్రక సమయం అంటే 46 నుంచి 48 సెప్టెంబర్ 17 మధ్యకాలంలో వాస్తవానికి ఏం జరిగిందనే దాంట్లో అన్ని కోణాలు ఇప్పటికీ ఇంకా బయటకు రాలేదు. ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చాలా విషయాలు బయటికి రావాల్సిన వాటిల్లో నిజాంను ఆ సమయంలో గైడ్ చేసిన వాళ్ళు ఎవరు? ఆయన ఒక బ్రిటిష్ ఆయనను తీసుకొచ్చుకుంటాడు, మెకింటోష్ అనుకుంటా. ఆయన సలహాలు అడుగుతాడు. ఆయన ఏం చెప్తాడంటే భారతదేశంతో చర్చలు జరుపు, విలీనం కాని. ఆఖరి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ కూడా విలీనం కమ్మని సూచన చేస్తాడు. పైకి మీకు స్వతంత్రత ఉంది అని చెప్పినా భారతదేశంతో కలిసిపోవటమే మేలు అని పర్సనల్ డిస్కషన్లో బ్రిటిష్ పాలకులందరూ సంస్థానాలకు స్పష్టంగా సూచన చేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే చాలా వరకు సంస్థానాలు ఒప్పుకుంటాయి, కానీ బ్రిటిష్ మద్దతు దొరుకుతుంది. పాకిస్తాన్ వాళ్ళు అవసరమైతే మద్దతుగా వస్తారనేటువంటి ఆశ నిజాం ప్రభువుకు ఉండటం ఆయన ఒక నిర్ణయం తీసుకోలేకపోతాడు. అప్పుడు భారత ప్రభుత్వం 2 ప్రతిపాదనలు, యాక్సెషన్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే విలీనమైపోతాం, విలీనానికి ఒప్పందాలు ఏంటి, షరతులు ఏంటి, అవన్నీ రాసుకుంటారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి షరతులు వాళ్ళు కోరుకున్న దాన్ని బట్టి పెట్టి అప్పటికి ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు సైన్ చేసి వాళ్ళందరూ చేరిపోతారు. నిజాం ప్రభు అయితే స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు ఈ సైన్ చేసే విషయంలో ఆయన ఇంకా ఒక అనుమానాస్పదంగా ఆయన ఉంటాడు. ఆయనకు ఒకవైపు రజాకార్ల ఒత్తిడి, భారతదేశంలో విలీనం కావద్దు అని, మరోవైపు ఇక్కడ ఉన్న నోబుల్స్, ఆ ప్రభువులు, ఆయనకు అప్పటి వరకు సహాయంగా నిలిచిన రాచకుటుంబీకులు చాలామంది చర్చలు జరపమని సలహా చెప్తారు. కానీ నిజాం రాజు మనసులో అసలు ఏముండింది, ఆయన ఏమనుకున్నాడు, ఏం ఆలోచన చేసిండు అనేది ఇప్పటికీ కూడా బ్లాక్ బాక్స్ లెక్కనే. అందులో ఏముంది అనేది డీకోడు, విమానాల్లో బ్లాక్ బాక్స్ డీకోడ్ అన్న అవుతుంది, కానీ అది సంపూర్ణంగా ఇప్పటి వరకు డీకోడ్ కాలేదు. అది ఆయన రజాకారులకు భయపడ్డా, లేకపోతే ఆయన నిజంగానే తాను ఆ రోజు జరిగినటువంటి రజాకారులతో భయపడటం కాకుండా నిజంగానే స్వతంత్రతను కాపాడుకోగలనని విశ్వసించాడా, లేకపోతే పరిణామాలు ఎట్లా పోతాయో చూద్దామని ఎదురు చూశాడా, మొత్తానికైతే మనకు తెలియదు. ఆయన అంచనా ఏముండే అనేది మాత్రం ఆయన ఎప్పుడూ బయటపడలేదు, ఎవరికి తెలియదు. ఎవరి ఊహాగానాలు వాళ్ళు. మొనాలిసా నవ్వితే ఎట్లా నవ్వినట్టు అని డౌట్ పడ్డట్టే మీరు ప్రతిసారి సెప్టెంబర్ 17న అసలు నిజాం ఏం ఆలోచించిండు అనేది ఎవరికి తోచినాయి వాళ్ళు చెప్తారు. మీరు చూడండి, రేపు సెప్టెంబర్ 17 కూడా మళ్ళీ ఇదే చర్చ జరుగుతుంది, నిజాం ఏమనుకున్నాడు అసలు అనేది. అది అప్పటికి ఉన్నటువంటి ఒక సందర్భం. ఆ సందర్భము వాస్తవానికి ప్రజలు ఒకవైపు ఉన్నారు, ప్రభువు ఒకవైపు ఉన్నాడు. ప్రజలేమో అప్పటికే విలీనం కావాలి, భారతదేశంతో విలీనం కావాలి, ప్రాతినిధ్య ప్రజాస్వామిక పాలన రావాలి, భూస్వామ్య వ్యవస్థ రద్దు కావాలి అనేది అప్పటికి దాదాపుగా తెలంగాణలో ఒక అంగీకారం కుదిరినటువంటి అంశాలు. భూస్వామ్య వ్యవస్థ ఎట్లా రద్దు కావాలి, ఏ మేరకు, ఏ విషయాల్లో వాళ్ళ అధికారం తొలగించాలి, దానిపైన భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చును కాక, కానీ మొత్తం మీదనైతే ఈ 4 అంశాలు అనేవి తెలంగాణలో రాజకీయ ఎజెండా మీద బలంగా నిలిచినటువంటి అంశాలు. ఈ బలంగా నిలిచినటువంటి అంశాల మీద చివరికి ఎటువంటి నిర్ణయం జరుగుతుందనేది మనకు రేపటి క్లాస్లో చెప్తాను. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఏం మాట్లాడినాం, మొట్టమొదట మీకు నేను చెప్పిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద బ్యాన్ విధించారు. ఎప్పుడది? 38 అక్టోబర్ నెలలో. ఆ తర్వాత 2 నెలల పాటు దీక్ష చేస్తారు. దీక్ష ఉపసంహరించుకుంటారు. ఎందుకని?
ఇక అప్పటికే ఆర్య సమాజంను హిందూ మహాసభ రెండు కూడా దీక్షలు చేస్తుంటాయి. వాళ్ళతో పాటు మీరు దీక్ష చేస్తే మీరు కూడా ఒక మతవాదాన్ని పోషిస్తున్నట్టుగా కనబడుతుంది, అందరి పక్షంగా మీరు కనబడరు అని గాంధీ సలహా చెప్తే, ఆ సలహా మేరకి వీళ్ళు చేసిన సత్యాగ్రహాన్ని మెచ్చుకుంటూనే ఉపసంహరించుకోమని సూచన చేస్తారు. ఉపసంహరించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఒక కమిటీ వేసుకుంటారు గోవింద్ నానల్తో, మిగతా కొంతమంది సభ్యులతో కమిటీలు వేసుకుంటారు, కానీ అవి పనిచేయదు. ఒక్క రామానంద తీర్థ మాత్రమే కాంగ్రెస్ పార్టీ పేరుతో స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాడు. మరొక వైపేమో మెల్లమెల్లగా యువకులందరూ ఈ పరిస్థితుల్లో అసంతృప్తికి గురై గ్రామాలలో చెలరేగుతున్నటువంటి తీవ్రమైన ఒక ఘర్షణల నేపథ్యంలో వాళ్ళు మెల్లమెల్లగా ఒక సోషలిజం వైపు, కమ్యూనిజం వైపు వాళ్ళు కదులుతూ ఉంటారు. ఇన్నింటి నేపథ్యంలో నిజాము నిరంకుశ పాలనలో రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఉండదు. రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేకపోవటం చేత సమాంతరంగా రాజకీయ ప్రయత్నాలతో పాటు సమాంతరంగా ఏం జరుగుతుంది, హైదరాబాదులో రాజకీయేతర సంస్థలు కూడా పనిచేయటం ప్రారంభిస్తాయి. ఏ రాజకీయేతర సంస్థలు తెలంగాణలో పనిచేస్తాయి? మొట్టమొదట చాందా రైల్వే ఉద్యమం 1883లో, చాందా రైల్వే ఉద్యమం తర్వాత జరిగింది గ్రంథాలయోద్యమం. వాస్తవానికి గ్రంథాలయోద్యమం అనేది 1890లోనే ప్రారంభమవుతుంది. హైదరాబాదులో ఇప్పుడు ఉన్న అఫ్జల్గంజ్ లైబ్రరీని అప్పుడు గ్రంథాలయోద్యమం భాగంగా ఏర్పాటు చేసిందే. ఆ తర్వాత 1905లో కృష్ణదేవరాయ భాషా నిలయం ఏర్పాటుతో ఇది ఊపందుకుంటుంది. విస్తృతంగా గ్రంథాలయాలు రావటము, ఒక రాజకీయ చైతన్య వ్యాప్తికి అవి పరోక్షంగా తోడ్పడుతూ ఉంటాయి. మూడవది ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు, విద్యాధికులు రావటము, సంస్కరణ ఉద్యమాలకు, రాజకీయ ఉద్యమాలకు నాయకత్వం వహించటం ప్రారంభమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలోనే జరిగిన ఉద్యమం వందే మాతరం ఉద్యమం. 38లో కాంగ్రెస్ ఏర్పడుతుంది. వాళ్ళు దీక్షలు చేస్తుంటారు, ప్రతిరోజు అరెస్ట్ అవుతారు. సుమారు 431 మంది కార్యకర్తలు అరెస్ట్ అవుతారు. ఆ సమయంలో, ఆ నేపథ్యంలో దానికి మద్దతుగా అని కాదు కానీ సమాంతరంగా ఉత్తేజితులై వీళ్ళు వందే మాతరం, రోజు వందే మాతరం పాడకూడదని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. ఇది జరిగినటువంటి ఘర్షణ. చాలామందిని టీసీ ఇస్తారు. పివి నరసింహారావు కూడా అందులో ఒకడు. వీళ్ళు అక్కడి నుంచి పోయి నాగ్పూర్లో పోయి చదువుకుంటారు. వీటితో పాటు ఇంకా వచ్చిన సంఘం ఏంటిది? నిజామాంధ్ర జనసంఘం. ఆంధ్ర జనసంఘం అనేది కేవలము రకరకాల సంఘాలకు వేదిక. ప్రతి సంవత్సరం కలుసుకొని సంస్కరణలకు సంబంధించి ఏమేం సంస్కరణలు, లైబ్రరీలు నడపాలి, స్కూళ్ళు ఏర్పాటు చేయాలి, అస్పృశ్యత నివారణకు కృషి చేయాలి, బాల్య వివాహాల రద్దు, అదేవిధంగా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించటము, మళ్ళీ ఈ కార్యకలాపాల నిర్వహణ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మెల్లమెల్లగా ఆంధ్ర మహాసభగా ఎప్పుడు మారుతుంది? 1930లో. ఇవి కొన్ని సమాంతరంగా జరుగుతున్నాయి, కొన్ని ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. 1920 తర్వాత తెలంగాణలో ఈ పరిణామాలు గ్రహిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 1920 తర్వాతే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఊపందుకుంటాయి. ఒకవైపు యూనివర్సిటీ రావటం, ఇంకోవైపు గ్రంథాలయాల ఏర్పాటు, మూడవది అప్పటికే జరిగిన చాందా రైల్వే ఉద్యమం. వాళ్ళు ఏమడుగుతారంటే సమాచారం బయట పెట్టండి, ఇది నష్టం అంటున్నారు, ప్రజలకు భారం అంటున్నారు, వాస్తవాలు ప్రజలకు చెప్పండి అని అడుగుతారు. అంతకంటే ఎక్కువేం లేదు రైల్వే ఉద్యమం అంటే. ఈ ఉద్యమాలతో కొంత ఉత్తేజితులై అప్పటికి భారతదేశంలో గాంధీజీ ఉద్యమం నడుస్తుంటుంది. ఆయన ఖిలాఫత్తో మొదలై సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆయన పిలుపునిస్తాడు. ఉధృతమైన ప్రజా ఉద్యమాలు గాంధీ వచ్చినాక ఇండియన్ నేషనల్ మూమెంట్ మాస్ మూమెంట్ అవుతుంది. మాస్ మూమెంట్గా అది జరుగుతున్నటువంటి సమయం, ఇది జరుగుతున్నటువంటి సమయంలో ప్రభావితులై చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. చాలామంది రాజకీయ కార్యకలాపాల్లోకి వస్తారు. అప్పుడు ఆంధ్ర జనసంఘం ఏర్పడుతుంది. ఆంధ్ర జనసంఘం ఏర్పడిన తర్వాత ఇక మనకు మిగతా పరిణామాలు వేగంగా పుంజుకుంటాయి.
38లో కాంగ్రెస్ ఏర్పడుతుంది, 39లో కామ్రేడ్స్ అసోసియేషన్, 30లో హిందూ మహాసభ, 30లోనే ఆది హిందూ మహాసభ ఏర్పడుతుంది, 30లోనే ఆంధ్ర మహాసభ కూడా ఏర్పడుతుంది. ఇన్ని కార్యక్రమాలు ఒక్కసారి జరుగుతుంటే మీరు ఊహించుకోండి, హైదరాబాదు దాదాపుగా ఒక రణరంగంగా మారిపోయింది. ఎక్కడ పోయినా కార్యకలాపాలే. దాదాపు తెలంగాణ వచ్చే ముందు ఎట్లా ఉండేదో పరిస్థితి, అట్లాంటి పరిస్థితి నిజాము కాడ వచ్చింది. నిజాం రాజు ఏం చేస్తాడు? రాయ్ బాల్ముకుంద్ నేతృత్వంలో కమిటీ వేస్తాడు. ఆ కమిటీ సంస్కరణలు ఏమైనాయో, దాని మీద వేసిన కమిటీ సంస్కరణలు రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదు. సంస్కరణలు అయితే కావు. కౌన్సిల్లో కొంచెం సంఖ్య పెంచుతాడు, కానీ వాస్తవానికి ప్రజలకు మాత్రం ప్రాతినిధ్యం అనేది ఇవ్వడు. మొండిగా ఆయన తన ఆధిపత్యాన్ని ఫ్యూడల్ శక్తుల సహకారంతో కొనసాగించాలని చూస్తే మార్చుకోవచ్చు. సంస్కరణల ద్వారా మెల్లమెల్లగా ప్రజాస్వామ్యాన్ని విస్తరిస్తూ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ, అందరికీ సమాన భాగస్వామ్యాన్ని కల్పిస్తూ ఉంటే నిజాము అధిపతిగా భారతదేశంతో చర్చలు జరిగి ఒక శాంతియుతమైనటువంటి మార్పు తెలంగాణలో అవకాశం ఉండేది. కానీ నిజాం రాజు మొండితనము, భూస్వామ్య వ్యవస్థ యొక్క ఆధిపత్యము మొత్తానికి తెలంగాణలో సంస్కరణలకి అది ఆటంకంగా నిలవటంతో ఇక ప్రజలే రంగంలోకి దిగి 1930ల నుంచి విస్తృతంగా ఆందోళనలు చేపడతారు. ఆంధ్ర మహాసభ నేపథ్యంలో అటు తర్వాత వచ్చేసరికి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రజాందోళనలు జరుగుతాయి. రాజు ఒక్కడైతాడు, ప్రజలు ఇంకో దిక్కవుతారు. అది జరిగిన వాస్తవం. రాజు, ఆయన వెంబడి ఈ భూస్వాములు, ప్రజలంతా ఇంకో దిక్కవుతారు. ఈ విభజన రేఖ మనకు కనబడుతుంది. ఈ సమయంలోనే మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు స్వాతంత్రం వస్తుంది. బ్రిటిష్ వాడు చెప్తాడు, నీకు నాకు సంబంధం లేదా, ఇక పొత్తు దిగిపోయిందని. ఇంత విశ్వాసపాత్రుని నన్నే కాదంటవా అని పాపం ఈయన చీతు అంటాడు, కానీ ఆయన పట్టించుకునే వాళ్ళు లేరు. ఐసోలేట్ అయిపోయింది నిజాం రాజు. ఎప్పుడు ఒక ఊపుతో కూలిపోయేటువంటి పరిస్థితి. అప్పటికి కూడా ఆయన నిర్ణయం తీసుకోలేని ఒక ఊగిసలాటలో ఉంటాడు. మిగతా రాజులందరూ కూడా ఒప్పందాలు చేసుకొని భారతదేశంలో విలీనమై, ఆ విలీనం రాజ్యాంగ సభకు కూడా తమ ప్రతినిధులను పంపిస్తారు. కానీ తెలంగాణలో వీళ్ళు ఆ దిశగా కేంద్రంతో చర్చలు జరపరు. ఇది పరిణామం. అర్థమైంది కదా? ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. ఎప్పటి నుంచి మొట్టమొదటి రాజకీయ కార్యకలాపం 1983లో మొదలైన చాందా, తర్వాత జరిగినటువంటిది గ్రంథాల ఉద్యమం, అటు తర్వాత జరిగింది ఆంధ్ర జనసంఘం, ఉస్మానియా 38 ఆంధ్ర జనసంఘం యొక్క ఏర్పాటు, అటు తర్వాత జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు. 3 సమాంతరంగా జరుగుతాయి. ఏవి? ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, ముల్కీ లీగ్, కాంగ్రెస్ పార్టీ, వందే మాతరం ఉద్యమం. 1 సంవత్సరం అటు ఇటుగా అన్నీ కూడా 1930 నుంచి 38 మధ్యలో జరుగుతాయి. 35లో ముల్కీ లీగ్, దానికి కొంచెం ముందు ఓజీఏ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. ఇవి కూడా ప్రాతినిధ్య సంస్కరణలను కోరుతాయి. దానికి ఇంకా కొంచెం తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అనేది ఒక రకంగా తెలంగాణలో ఒక ఉద్యమం బలపడటానికి ఇంకా కొంత అవకాశాన్ని, వేదికను కల్పిస్తుంది. అందరూ కలిసి మొత్తానికి ఆంధ్ర మహాసభ నేతృత్వంలో విస్తృతంగా ప్రజలను కదిలించే పనిలో పడతారు. వాళ్ళ మధ్యన ఉన్న పంథాల వల్ల విడిపోతారు. విడిపోయినా ఎవరికి వాళ్ళు బలంగా తమ పార్టీ నిర్మాణాల్లో ఉంటారు. ఏ పార్టీలు మిగిలినాయి లాస్ట్కి? కమ్యూనిస్టులు, కాంగ్రెస్, సోషలిస్టులు. ఇది పరిణామం. ఇది అయితే ఈయన బ్రిటన్తో చేరడు, బ్రిటన్తో కలిసి స్వతంత్రతను కాపాడుకోవాలంటారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోరు. ఇది కీలకం. భారతదేశంతో విలీనానికి అందరి రాజుల వలె తాను అంగీకరించాడు, మీమాంసలో కొట్టుమిట్టాడుతుంటాడు. కానీ వాస్తవ పరిస్థితి ఏంది? 1947 నాటికి
నిజాం రాజు ఒకవైపు, ప్రజలంతా ఒకవైపు. ఒక మార్పు కోసం ప్రజలు కోరుకుంటూ ఉంటారు. ఇది పరిణామక్రమం. ఇది అర్థమైంది కదా. ఇంకా డౌట్లు ఉంటాడు గుండ్రిగా. ఏం డౌట్స్ లేవా? నేనన్నా సరిగ్గా చెప్పకపోయి ఉండాలి, మీకన్నా అర్థం కాకపోయి ఉండాలి. ఇప్పుడు ఈ క్లాస్ అయినాకేంది, నెక్స్ట్ ఇంకో క్లాసా? లేదు, ఎవరి ఇళ్ళకి వాళ్ళే. ఒక్క దీనికోసమే వస్తున్నారు. ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైంది కదా. ఎక్కడన్నా ఈ గ్యాప్స్ అనిపించినాయా మీకు? ఇది చెప్తే బాగుండు అని అనిపించిందా? చెప్పండి, మొహమాట పడద్దు. చదువు కాడ తిండి కాడ మొహమాట పడద్దు. ఏం లేవు కదా. నిజంగా సార్ ఏమనుకుంటాడో ఏమో అని భయపడారు. అట్లేం లేదు, మాట్లాడాలి. మాట్లాడితేనే విషయాలు తెలుస్తాయి. మీరు ఏమేం పుస్తకాలు చదువుతున్నారు? తెలుగు అకాడమీ, వి ప్రకాష్ బాగానే ఉన్నాయి రెండు కూడా. మీరు కుదిరితే అప్పుడప్పుడు నేను చెప్పినట్టు వట్టికోట ఆళ్వార్ స్వామి తెలంగాణం చదవండి కుదిరితే. రావినారాయణ రెడ్డి పుస్తకం దొరకదో కానీ నేను నా జీవన పథం అనో జీవన యానం అనో ఉంటుంది ఒకటి. మరి ఇప్పుడు అది అందుబాటులో ఉందో లేదో. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆత్మకథ ఉంటుంది. నల్లా నరసింహులది ఆత్మకథ ఉంటుంది. మీరు ఈ విశాలాంధ్ర ప్రజాశక్తి వాటిల్లో పోతే ఇవి కొన్ని దొరకచ్చు. అవన్నీ 1946 నుంచి మొదలవుతాయి. సుందరయ్య గారి పుస్తకం ఉంటుంది కానీ 46 నుంచి మొదలవుతాయి. 46కు ముందున్నవన్నీ ఇంకా ఘటనలు అందులో దొరకవు మీకు. తెలంగాణలో జాతీయ ఉద్యమాలని ఒక బుక్ ఉంటుంది. నా దగ్గర కూడా ఉండే చిన్న బుక్కే, బాగుంటుంది అది. ఎక్కడైనా సెకండ్ హ్యాండ్లో దొరికితే చూడండి. దేవులపల్లి రామాంజరావు రాసినవి ఉంటాయి. ఉట్టిగా చదవండి, చిన్న చిన్నవి కదా. రాత్రి చదివితే ఒక గంటలో అయిపోతాయి. తెలంగాణకు ఒక సమస్య వచ్చిందంటే చరిత్ర అనేది మరుగున పడిపోయింది. ఎవరికి 1969 ఉద్యమము 72 దాకా సాగి ఆ ఎన్నికల తర్వాత ప్రజాసమితి విలీనం కావటము, ఆ ఉద్యమము ప్రభావం పోలేదు కానీ జరిగింది ఏంటంటే చరిత్ర మరుగున పడిపోయింది. దాదాపు 30 ఏళ్ళు ఇక టీడీపీ పాలన, కాంగ్రెస్ పాలన. అసలు ఏం జరిగిందనేది ఒక మెమరీ ల్యాప్స్ అంటాం కదా, అట్లా ఒకటి జరిగిపోయింది. జరిగిపోవటంతో చాలా విషయాలు మనకు మర్చిపోయినాం. ఇప్పుడిప్పుడే మనం మెల్లమెల్లగా ఉద్యమం వచ్చిన తర్వాత తవ్వుకోవటం మొదలైంది ఏం జరిగింది అని. అందుకని ఏమవుతుందంటే కొన్నిసార్లు డేట్లు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఒక దగ్గర ఎందుకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయంటే మనం అచ్చు వేసింది పత్రికలో చూసి రాసుకుంటాం. పత్రికలో వాళ్ళు రాసింది అదే రోజు జరిగి ఉంటుంది అనుకొని ఆ డేట్ వేసుకుంటాం. ఒకరోజు ముందో 2 రోజుల ముందో జరిగినవి కూడా వాళ్ళు కవరేజ్ చేస్తుంటారు. కాబట్టి ఒక్కొక్కసారి డేట్స్ కాడ కన్ఫ్యూజన్ జరుగుతుంటుంది. రెండోది ఏమవుతుందంటే సమాచారము ఎవరు రాయలే, ఎవరు గ్రంథస్థం చేయలేదు. గ్రంథస్థం చేయకపోవడంతో ఏమవుతుందంటే ఏది ముందు ఏది తర్వాత ఆ సీక్వెన్స్ ఏమి శక్తులు ప్రభావం చూపినాయి అది మనకు ఒక్కోసారి అర్థం కాదు. అవి ఏమవుతుందంటే ఒక్కోసారి లిటరేచర్ చదివితే కొన్ని అర్థమవుతాయి. చిల్లర దేవుళ్ళు ఉంది కదా దాశరథి రంగాచార్యది, అది చదివితే కూడా మీకు అప్పటి వాతావరణం ఎట్లుండే అనేది తెలుస్తుంది. పెత్తనం ఎట్లుండే, వెట్టి ఎట్లా ఉండే, ఎంత ఇబ్బందులు, ప్రజలకున్న సమస్యలు ఏంటి అనేది అట్లాంటివి మీరు చదివినప్పుడు కొంచెం కొంచెంగా అర్థం. మందుమూల నరసింహరావు గారిది ఆత్మకథ ఉంది కానీ అది దొరకవు ఇవి కొన్ని. ఇది ఒక సమస్య. గవర్నమెంట్ కొన్ని తెలుగు మహాసభలప్పుడు కొన్నింటిని అచ్చేసింది కానీ అన్నింటినీ వాళ్ళు అచ్చేయలేదు. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కొన్ని అచ్చేసిండ్రు కానీ అన్నింటినీ అచ్చేయలేదు. ఇది ఒక సమస్య. అందువల్ల ఈ మెటీరియల్ దొరకకపోయేసరికి లోతుపాతులు అర్థం కావు. ఇప్పుడు మిల్కీ ఉద్యమం ఇంత జరిగింది. ఒక కాలంలో అంటే 1890 నుంచి 30ల మధ్య కాలంలో అది వాస్తవానికి చాలా కీలకాంశంగా తెలంగాణ సామాజిక జీవితంలో ఉండింది. ఏం ప్రభావం చూపుంటుంది తెలియదు. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే నవలలు ఏమన్నా ఉంటే అందులో మీకు ఆత్మ అర్థమవుతాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ముల్కీ రూల్స్ హైదరాబాద్ స్టేట్లో
ముల్కీ రూల్స్ ఉల్లంఘన జరుగుతుంది. ముల్కీ రూల్స్ ఉల్లంఘన వల్ల ఏం జరిగింది అనేది మనకు మామూలుగా అర్థం కాదు. మాకు కేశవరావు జాదవ్ గారు అప్పుడు మాకు కలిసి చాలా విషయాలు చెప్పేది.